బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ఈ రోజు ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ అయితే ఈరోజు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా అంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తవుతుంది, సంవత్సరంన్నర పూర్తయింది. ఇప్పటికీ స్థానిక ఎన్నికలపై అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అలాగే మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు, మొత్తం మీద సంవత్సరంన్నర నుంచి ఆ ఎన్నికలకైతే పెండింగ్ పడుతూ వస్తుంది. ఇక దాదాపు ఒక సంవత్సరం నుంచి గ్రామాల్లో సర్పంచులు అయితే లేరు. గ్రామాల్లో ఖచ్చితంగా ఎవరైతే కార్యదర్శుల పరిపాలనే జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కూడా చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో గ్రామాలకు కేంద్రం నుంచి వచ్చే అలాగే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు సమకూరడం లేదని, కారణంగా గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని, గ్రామాల్లో ఏదైతే ముఖ్య మౌలిక సదుపాయాలు ఉంటాయో, ఏదైతే మనకు స్ట్రీట్ లైట్స్ కానీ లేదంటే రోడ్లు కానీ లేదంటే వీధులు కానీ ఈ నిర్మాణాల్లో కూడా చాలా జాప్యం జరుగుతుందని చెప్పేసి విపక్షాలు అలాగే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారి ఆరోపణలకు కట్టడి చేయాలంటే ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే ఈరోజు కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహించనున్నారు. అయితే ఈ కేబినెట్ మీటింగ్లో ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. 3 మంత్రుల్ని భర్తీ చేసిన తర్వాత తొలిసారిగా కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మంత్రులకు సంబంధించిన విధి విధానాలను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. మరి ఈసారి కేబినెట్ మీటింగ్లో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. కాళేశ్వరం కమిషన్ వేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రులైన ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేంద్ర, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులను కూడా కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ విచారించిన తర్వాత ఆ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి ఈ లోపు అంటే నివేదిక వచ్చే లోపు కూడా దీనిపైన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నప్పుడు అసలు క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ ఆమోదం పొందిందా లేదా అన్న దానిపై కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ చర్చతో పాటు స్థానిక ఎన్నికలు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12,500కు పైగా గ్రామాలు అయితే ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఇప్పటివరకు సర్పంచులు లేదు, సర్పంచ్ స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎంతోమంది ఆశావాహులు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు వస్తే, సర్పంచ్ నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పేసి చాలామంది ఆశావాహకులు ఉన్నారు. వారికి సైతం ఈరోజు కేబినెట్ మీటింగ్లో శుభవార్త ఇచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి అయితే అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా కేబినెట్ మీటింగ్లో అయితే చాలా కీలక విషయాలపైనే ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నది. అయితే 3 మంత్రులను తీసుకున్న తర్వాత వాటికి విధి విధానాలను తెలియజేయడము, ఆ తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు, వీటితో పాటు మనకు కాళేశ్వరం కమిషన్పై జరిగిన చర్చ, వీటితో పాటు ఇంకా భర్తీ చేయాల్సిన 3 మంత్రి పదవులు అయితే అలాగే ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. వీటితో పాటు ఏదైతే మనకు పీసీసీ కార్యవర్గం ప్రకటించిన విషయం తెలిసిందే. పీసీసీ కార్యవర్గం ప్రకటించిన తర్వాత కూడా కొంత అంటే పార్టీకి సంబంధించిన ఈ కార్యవర్గానికి సంబంధించి పార్టీకి సంబంధించిన సమావేశాలకు కూడా సంబంధించిన చర్చలు కూడా ఈ కేబినెట్ మీటింగ్లో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సిడబ్ల్యూసి కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆ అధ్యక్షుల ఎన్నికలు అయితే ఇప్పటివరకు అంటే వారి ప్రకటన అయితే చేయలేదు. దానికి సంబంధించిన విషయాలను కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే మొత్తం మీద ఈ కేబినెట్ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలనే ప్రస్తావించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడిచింది. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. సర్పంచ్ స్థానాలకు అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించిన వీటి పదవి కాలం కూడా ముగిసి దాదాపు 1 ఇయర్ కావస్తూ ఉన్నది. అయినప్పటికీ ఇప్పటివరకు దానిపై ప్రకటన చేయకపోవడంతో ఇటు విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇక ఎట్టకేలకు సంవత్సరంన్నర గడిచింది కాబట్టి ఖచ్చితంగా స్థానిక ఎన్నికలపై అయితే ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నదని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక ఈ వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక సర్పంచ్ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ వస్తే 45 రోజుల్లోనే ఈ నామినేషన్ ప్రక్రియలు అయితే పూర్తి అవుతున్నది. ఇక దగ్గర ఒక 45-50 రోజులు అంటే 2 నెలల లోపే